బాయ్స్‌తో ఫ్రెండ్‌షిప్స్ విషయంలో గర్ల్స్ బౌండరీస్ పెట్టుకోవాలా? ఎందుకంటే ట్రెండ్ పేరు మీద ఇవాళ బాయ్స్, గర్ల్స్ ఫ్రెండ్స్‌గా ఉండటం కామన్ అని చెప్పి పర్సనల్ విషయాలు కూడా వాళ్ళతో షేర్ చేసుకోవటం, చాలా ఫ్రెండ్లీగా అవ్వటం, తర్వాత ట్రాప్ చేస్తారు వాళ్ళు. ఇంకా వాటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సొస్తుంది. సో, యాస్ గర్ల్స్ అలాంటి రిలేషన్‌షిప్స్‌లోకి ఎళ్ళే ముందే ఎలాంటి బౌండరీస్ పెట్టుకుంటే మంచిది వాళ్ళ బిహేవియర్ వాళ్ళతో? అంటే ఐ థింక్ దిస్ రిలేటెడ్ టు ప్యూరిటీ. మనం డిగ్నిటీ, ఐడెంటిటీ, ప్యూరిటీ ఇలాంటి విషయాలన్నీ ఇది చేస్తున్నాం కాబట్టి ప్రాబబ్లీ యూ ఆర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ అబౌట్ హౌ వీ కెన్ మెయింటైన్ అవర్ ప్యూరిటీ ఇన్ ఎ కైండ్ ఆఫ్ పొల్యూటెడ్ వరల్డ్. అంతే కదమ్మా? ఐ రియల్లీ కైండ్ ఆఫ్ ఇన్ ఎ సెన్స్ ఫీల్ వెరీ సారీ ఫర్ యూ గర్ల్స్ ఆఫ్ దిస్ జనరేషన్. ఎందుకు అంటే ఈ గూగుల్ జనరేషన్ గర్ల్స్ వెళ్తూ ఉన్నటువంటి ప్రెషర్స్ కానీ, వెళ్తూ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కానీ చాలా ఎక్కువ, మామూలుగా కాదు. మా జనరేషన్లో మేము అనుభవించినటువంటి వాటికంటే మా కుమార్తెలు, ఆ తర్వాత ఇంకా వచ్చినటువంటి నెక్స్ట్ జనరేషన్ గర్ల్స్, యు ఆర్ గోయింగ్ త్రూ సో మచ్. యూనో, మీ చుట్టూ ఉన్నటువంటి ఈ లోకం కానీ, లోకంలో ఉన్నటువంటి ప్యాటర్న్స్ కానీ, చుట్టూ ఉన్నటువంటి అంటే కల్చరల్ ఇదిలో నుంచి వస్తున్నటువంటి ప్రెషర్స్ కానీ మీ మీద చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకోసమని యూ ఆర్ కైండ్ ఆఫ్ ప్రెషరైజ్డ్, రాదర్ ఫోర్స్డ్ టు బిహేవ్ ఇన్ ఏ సర్టన్ మేనర్. అంటే చాలా ఫ్రీగా ఉండటం, ఫ్రెండ్లీగా ఉండటము, చాలా అంటే పుష్గా ఉండటము, చాలా డైనమిక్గా ఉండటము. అంటే ఈ రోజున అమ్మాయిలు ఎంత ఎంత బాగా, ఎంత వాళ్ళని వాళ్ళు ఎఫర్మ్ చేసుకుంటూ, ఎంత అంటే యాక్టివ్గా, ఎంత ఫాస్ట్గా ఉంటే అంత గొప్ప అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. అలాంటి కల్చర్లో మనం ఉన్నాం కాబట్టి బీయింగ్ కమిటెడ్ టు స్క్రిప్చురల్ ప్రిన్సిపల్స్, బీయింగ్ కమిటెడ్ టు బిబ్లికల్ గర్ల్హుడ్ ఈస్ ఇట్స్ నాట్ ఈజీ, ఇట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్. అయితే ప్యూరిటీ, తర్వాత బౌండరీస్, ఆపోజిట్ సెక్స్, ఈ రిలేషన్షిప్స్, తర్వాత ఎంతవరకు మనం క్లోజ్గా ఉండాలి, ఈ విషయాల గురించి అవి పెరిఫరల్ ఇష్యూస్ రా. అయితే అసలు కోర్ ఇష్యూ ఏంటో నేను ఇక్కడ మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. దేవుని వాక్యంలో ఏముందంటే, బాడీ అనేది దేవుడు ఎందుకు ఇచ్చారు అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. ఒక్క మాట నేను చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీదకి ప్రవేశించేటప్పుడు ఇన్కార్నేషన్ టైంలోనమాట తండ్రితో ఏమంటారంటే, తండ్రి నీవు నాకొక శరీరమును ఏర్పరచితివి. అది హెబ్రీ 10:5. తండ్రి బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. తర్వాత గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము, దేవ నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. We need to have right kind of spirituality about our own bodies. మన శరీరాలను గురించినటువంటి సరైనటువంటి ఆధ్యాత్మికత కూడా మనకు అవసరం. అందుకనే అది లేకపోవటం వల్ల ఈ రోజున అమ్మాయిలు డ్రెస్సింగ్ దగ్గర నుంచి, వాళ్ళ మేనరిజమ్స్ దగ్గర నుంచి, వాళ్ళ ఫ్రెండ్షిప్స్ దగ్గర నుంచి, ప్యూరిటీని కీపప్ చేసుకోవటం దగ్గర నుంచి చాలా వరకు ట్రాప్ అయిపోతూ ఉన్నారు. బౌండరీస్ బ్లర్ అయిపోతూ ఉన్నాయి. తర్వాత మనం ఒక రకమైనటువంటి గ్రే కల్చర్లోనికి వస్తూ ఉన్నాం. మన షో పేరు బ్లాక్ అండ్ వైట్, ఈ రోజున నో మోర్ బ్లాక్ అండ్ వైట్, ఇవన్నీ కూడా ఫ్యూజన్ కలిసిపోయి ఒక రకమైనటువంటి గ్రే కల్చర్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఇలాంటప్పుడు వాట్ రియల్లీ కైండ్ ఆఫ్ హెల్ప్స్ అస్ టు సెట్ ద బౌండరీస్ అండ్ టు కీప్ అప్ అవర్ సెల్స్, బాడీ ఈజ్ ఫర్ ఫుల్ఫిల్లింగ్ ద విల్ ఆఫ్ గాడ్. అంతేకాకుండా తెస్సలోనిక పత్రికలో కూడా ఏముందంటే, తమ ఘటమును పవిత్రత యందు ఎలాగూ కాపాడుకోవాలో అది ఎరుగు ఉండటయే దేవుని చిత్తం. దేవుని ఎరగినటువంటి అన్యులాగా కాదు, మీలో ప్రతి ఒక్కరు కూడా మీ దేహములు దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి పరిశుద్ధాత్మక ఆలయాలు అయి ఉన్నాయి కాబట్టి దేహాలతో దేవుని కనపరచాలి, దేహాలని పవిత్రంగా కాపాడుకోవాలనేది దేవుని యొక్క సంకల్పము, చిత్తము స్పష్టంగా ఉంది. కాబట్టి ఇఫ్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, ఇఫ్ యు నో జీసస్ యాజ్ యువర్ సేవియర్, ఇఫ్ యు ఆర్ డాడీస్ గర్ల్, ఆటోమేటిక్గా నువ్వు చేయాల్సింది ఏంటంటే డాడీకి ఏది ఇష్టమో అదే చేయాలి. కానీ దుఃఖకరమైన విషయం ఏంటంటే, మనం ప్రాడిగల్ సన్స్ అని చదువుకున్నాము, ప్రాడిగల్ సన్ అని చదువుతాము, తప్పిపోయిన కుమారుడు అని. ఈ రోజున కుమార్తెలు కూడా తప్పిపోతున్నారు. ప్రాడిగల్ డాటర్స్ ఎక్కువ అవుతూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే కుమార్తెలు ఇంకా చాలా దూరంగా కూడా వెళ్తా ఉన్నారన్నమాట తండ్రి ఇంటి నుంచి. ఐ థింక్ ఈ విషయంలో మనల్ని బౌండరీస్ సెట్ చేయడానికి ఇచ్చే ఒకే ఒక ప్రేరేపణ ఏంటంటేరా, అవర్ బాడీ ఈజ్ నాట్ అవర్స్, ఇట్ ఈస్ గివెన్ బై గాడ్ అండ్ ఇట్ ఈస్ ఎ మీన్స్ ఆఫ్ ఫుల్ఫిల్లింగ్ ద విల్ ఆఫ్ గాడ్. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మన ఎవ్రీ మూవ్, ఎవ్రీ వర్డ్, everything, we will be very, very careful. I think we need to have a right understanding of our identity, of our dignity, of our beauty, of our purity and sanctity.